డోర్స్ లేని మా కిచెన్ విండోకి నా ఓన్ గా నా స్కిల్స్ ఉపయోగించి డోర్స్ అయితే ఫిక్స్ చేశాను. నేను కార్పెంటర్ అయితే కాదు, ముందే చెప్తున్నాను. కరెంట్లీ ఐఎమ్ పర్సూయింగ్ MBA, బట్ ఐ విల్. ఇక్కడ కనిపిస్తున్న మెటీరియల్స్ నాకు 200 రూపీస్ లో ప్లైవుడ్ షాప్ లో అయితే దొరికాయి. 4 హింజెస్, 2 డోర్ హ్యాండిల్స్, స్క్రూస్ అండ్ డోర్ లాక్స్. గైస్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హింజెస్ అయితే మన విండో డోర్స్ కి అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకు విండో చిన్నగానే ఉంది కాబట్టి 2 హింజెస్ ఫిక్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను హింజ్ పొజిషన్ సెట్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. సో మీకు ముందు చెప్తా ఎందుకు అలా. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న డోర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇలా స్ట్రాంగ్ ఉన్న వాటిలో మనం డైరెక్ట్ స్క్రూ దింపామనుకో, సో స్క్రూ మధ్యలో విరిగిపోవచ్చు, లేకపోతే వుడ్ అయితే క్రాక్ రావచ్చు. అందుకనే మనం ఫస్ట్ హింజెస్ హోల్స్ మార్క్ చేసుకొని మీరు యూజ్ చేసే స్క్రూ థిక్నెస్ ఎంత ఉంటుందో దాంట్లో సగం వుడ్ డ్రిల్ బిట్ తోటి అయితే మనం ఫస్ట్ హోల్ చేసుకొని ఆ తర్వాత స్క్రూస్ ఫిక్స్ చేసుకుంటే బాగుంటది. ఎలాంటి ఇబ్బంది అయితే మనకు ఉండదు. హింజెస్ కరెక్ట్ పొజిషన్ లో ప్లేస్ చేసి స్క్రూస్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా వుడ్ కి వైట్ కలర్ స్క్రూస్ యూజ్ చేస్తే బెటర్. బ్లాక్ అయితే మనం లైట్ చేస్తున్నప్పుడు ఇరిగిపోతాయి అనమాట మధ్యలో. మరి నువ్వెందుకు బ్లాక్ స్క్రూస్ యూజ్ చేస్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. నేను మా ఇంటికి ఫాల్ సీలింగ్ చేశాక నా దగ్గర బ్లాక్ కలర్ స్క్రూస్ అయితే కుప్పలు మిగిలిపోయాయి. వాటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకనే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. అండ్ నాకు ఈ స్క్రూస్ ఎలా హ్యాండిల్ చేయాలో కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, అందుకనే ఇవే యూజ్ చేస్తున్నాను నేను. ఇంకో రీజన్ ఏంటంటే నేను లోడ్ ని బట్టి క్వాలిటీ అయితే డిసైడ్ చేస్తా. సో ఇవైతే చిన్న విండోస్ కాబట్టి మనకి ఏమంత ఫరక్ పడదు, అందుకనే వీటితోనే అడ్జస్ట్ అయిపోతున్నాను. అదే మనం డోర్ గనక ఫిక్స్ చేస్తుంటే ఇవి మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. గైస్, మొత్తానికి హింజెస్ అయితే ఫిక్స్ చేశాను. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అందరూ ఈ లోపలి సైడ్ ఫిక్స్ చేస్తే నువ్వేంది బ్రో ఇలా బయటికి ఫిక్స్ చేసావు అనేసి. ఇటు సైడ్ ఫిక్స్ చేసుకుంటే లేట్ అయింది అనమాట. సో ఇటు సైడ్ ఎందుకు ఫిక్స్ చేస్తారంటే ఇది మనకి కనిపించకుండా, సో నీట్ గా కనిపించాలని చెప్పేసి లోపలి సైడ్ ఇలా కట్ చేసి ఇటు సైడ్ ఫిక్స్ చేస్తారు. అండ్ మనం ఇలా ఫిక్స్ చేసామనుకో, స్క్రూ దింపినప్పుడు ఇటు సైడ్ నుంచి అయితే మనకు స్క్రూ కనిపిస్తుంది. సో అది కూడా ఇంకొక రీజన్. ఇప్పుడు నేను ఇలా ఫిక్స్ చేయడానికి కారణం, సో నాకు టైం అయితే లేదనమాట. సో ఇప్పుడు ఇక్కడ సైడ్ కట్ చేసి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, కానీ లేట్ అయ్యింది. సో రేపు మళ్ళీ నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, అంత టైం అయితే లేదు. అండ్ ఈ థిక్నెస్ చాలా ఉందన్నమాట. సో ఇదైతే స్క్రూ పర్ఫెక్ట్ గా బయటకి వెళ్లకుండా అయితే ఫిక్స్ అయిపోతుంది. దాన్ని చూసి అయితే నేను ఇలా ప్లాన్ అయితే చేశాను. సో ఇక్కడ లుక్ కంటే నాకు వర్క్ అయిపోవాలి. సో ఆల్రెడీ 10 o'clock అవుతుంది. గైస్, మీకు ఎగ్జాక్ట్ డోర్ సైజ్ ఎలా కట్ చేశానో తెలియాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను. గైస్, ఇక్కడ నేను ఒక చిన్న ప్యాకింగ్ అయితే పెడుతున్నాను, సో దట్ మనకి డోర్ అనేది ఫ్రీగా ఓపెన్ అవ్వడానికి. మనకి కింద టచ్ అయినా పైన టచ్ అయినా కానీ డోర్ అయితే సరిగ్గా బయటికి రాదు. ఇక్కడ డోర్ పొజిషన్ లాక్ చేసి స్క్రూ అయితే ఫిక్స్ చేసుకుంటున్నాను. పైన ఒక స్క్రూ ఫిక్స్ చేయగానే పైన ఇంకా రిమైనింగ్ 2 ఫిక్స్ చేయకుండా కింది దానికైతే ఇంకొక స్క్రూ అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి డోర్ కదలకుండా స్టేబుల్ గా ఉంటది. పైన కింద లాక్ చేసి మనకి డోర్ మూవ్ అవుతుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక రిమైనింగ్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, డోర్ అయితే ఫ్రీగా మూవ్ అవుతుంది. సో రిమైనింగ్ స్క్రూస్ కూడా ఫిక్స్ చేసుకొని సేమ్ ప్రాసెస్ తో ఇంకొక డోర్ కూడా ఫిక్సింగ్ చేస్తున్నాను. గైస్, ఫైనల్లీ 2 డోర్స్ అయితే ఫిక్స్ చేశాను. సో ఒకసారి మీరు చూడొచ్చు, సో ఎంత స్మూత్ గా బయటకు వచ్చేస్తున్నాయో. చల్లగా గాలి కూడా వస్తుంది. గైస్, పర్ఫెక్ట్ అనమాట. సో ఇప్పుడైతే మనము ఈ లాకర్స్ ఫిక్స్ చేసుకుందాం. ఇవి నేను ఇక్కడ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను, ఇలా సెంటర్ లో. ఎందుకంటే మనకి నార్మల్ గా కింద పైన ఫిక్స్ చేసుకుంటారు కదా. సో నేనైతే ఒక్కొక్క పీసే తెచ్చాను అనమాట. ఎందుకంటే చిన్న సైజ్ కదా, మనకి 2 అవసరం లేదు. ఒకటే మనం మధ్యలో ఫిక్స్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు కవర్ అయిపోతుంది. మధ్యలో ఫిక్స్ చేస్తే మనకి ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకనే మధ్యలో ఫిక్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. నేను అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ప్లాన్ ఏ అయితే ఫెయిల్ అయిపోయింది, ప్లాన్ బి అయితే అమలు చేశాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న డోర్స్ అండ్ విండోస్ 2 పాతవే. మధ్యలో మ్యాచ్ అయితే కావట్లేదు. సో షేప్ అవుట్ అయితే అయిపోయింది స్లైట్ గా. అందుకనే కింది సైడ్ కొంచెం ఈవెన్ గా ఉండి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సో అందుకనే ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నా. ఒకవేళ ప్యాచ్ వర్క్ చేసి మధ్యలో ఫిక్స్ చేసినా గానీ ఫ్యూచర్ లో అయితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అందుకనే కింద అయితే పర్ఫెక్ట్ గా ఉంటదని కింద ఫిక్స్ చేస్తున్నా. There's no way that you make it. Fake it, but you're never gonna make it. Or you just gonna
గైస్, ఈ ఒక్క పనే కాదు, ఇంకా చాలా పనులు రాబోతున్నాయి. సో మీరు దానికోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.